బయటికి వెళ్ళొద్దని చెప్పాం, ఒక్కరు కూడా వినలేదు. ఇప్పుడు ఏమైందో చూసారా? మీరందరూ ఇక్కడే ఉండండి. అవునమ్మా, పుష్పని ఇప్పుడే ఐసీయూలోకి తీసుకెళ్లారు. అలాగే అమ్మా, నేను పుష్ప గురించి మీకు ఫోన్ చేసి చెప్తూ ఉంటాను. సరే అమ్మా. థ్యాంక్ యూ లవ్లీ, ఇక్కడ నాతో ఉన్నందుకు. నేను నీకోసం కాదు, ఐషు వాళ్ళ అమ్మ కోసం ఇక్కడున్నాను. తనని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేను వెళ్ళలేను. నేను నిన్ను చాలా బాధ పెట్టాను కదా. నేను నిజం చెప్తున్నాను లవ్లీ, నిజంగా నేను కావాలని ఏమీ చేయలేదు. అయినా నువ్వంతలా ఏం తాగావు? ఐషు వాళ్ళ అమ్మతో ఏం చేసావో గుర్తుండకపోవడానికి. నాకేం తెలీదు ఆ రోజు అసలు ఏం జరిగిందో, ఏమైందో. ఇందులో నా తప్పేమీ లేదు లవ్లీ. తప్పు చేసింది ఎవరైనా కావచ్చు కార్తీక్, కానీ ఆ శిక్ష అందరూ అనుభవించాల్సిందే. కార్తీక్, కొంతసేపు తనని ఒంటరిగా వదిలేయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు చుట్టూ అయిన వాళ్ళు ఉండి కూడా ఒక్కరే పోరాడాల్సి వస్తుంది. మనం ఎంత ప్రయత్నం చేసినా తనకు సహాయం చేయలేం. హలో సార్, మీకు పుష్ప మేడం గురించి ఒక విషయం చెప్పాలి. మళ్ళీ ఏమైంది? నన్నెందుకు ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నావు? సార్, పుష్ప మేడం మళ్ళీ ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. ఈసారి తను ఒంటరిగా రాలేదు, తనతో పాటు తన కుటుంబం మొత్తం ఇక్కడే ఉంది. సర్లే. 1 మినిట్ సార్, మీతో ఇంకో విషయం చెప్పాలి. మీరు నాకు ఏ విషయం చెప్పలేదు, కానీ నేను మాత్రం అన్ని విషయాలు తెలుసుకున్నాను. ఆ రోజు రాత్రి పార్టీలో పుష్ప మేడం గారికి ఏమైందనే విషయం. ఏంట్రా వాగుతున్నావు? నువ్వు ఈడియట్ వని నాకు తెలుసు, కానీ మరి ఇంత ఈడియట్ వా వెదవా? ఎంత కావాలి? 50,000. సరే, ఆంటీ, మమ్మీ ఎక్కడుంది? నేను మా మమ్మీ దగ్గరికి వెళ్తాను. మీ అమ్మగారు డాక్టర్ దగ్గరికి వెళ్లారు, వెంటనే వచ్చేస్తారు. ఏడవకూడదే. ఐషు, నువ్వు గనక డాక్టర్ దగ్గరికి వెళ్ళావనుకో, డాక్టర్ మళ్ళీ నీకు ఇంజెక్షన్ చేస్తారు. అవును, మర్చిపోయావా? ఆ రోజు ఇంజెక్షన్ చేస్తే నువ్వు ఎంతలా ఏడ్చావు? నీకు చాలా నొప్పి పుట్టింది కదా? అవును, ఆ రోజు నాకు చాలా నొప్పి పుట్టింది. చూడమ్మా, ఇక నువ్వు వెళ్ళి నిద్రపో. మీ మమ్మీ రాగానే నిన్ను నేను నిద్ర లేపుతాను. ఓకే, వెళ్ళమ్మా. ఎంతకాలం ఇలా ఐషుకి మనం అబద్ధాలు చెప్తుంటాం? మనం అంతకన్నా చేయగలిగింది ఏముంది అత్తయ్య?
అన్యాయం. నేను నా కూతుర్ని కలవడానికి కూడా డాక్టర్లు ఒప్పుకోవడం లేదు. మీరు బాధపడకండి. మీ కూతురు ఆరోగ్యం కుదుటపడ్డాక మీరు తనతో జీవితాంతం కలిసుండొచ్చు, సరేనా? కార్తీక్, బామ్మగారు ఉదయం నుంచి ఏమీ తినలేదు. తన కోసం ఏమైనా తీసుకురా. ఇప్పుడు మా అమ్మాయికి ఎలా ఉంది డాక్టర్? పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. మీరు వెళ్ళి కౌంటర్లో 50,000 రూపాయలు అడ్వాన్స్గా పే చేయండి. అలాగే డాక్టర్ గారు, నేను ఇప్పుడే వస్తాను. బామ్మని జాగ్రత్తగా చూసుకో. డాక్టర్ గారు, నేను ఒక్కసారి వెళ్ళి నా కూతుర్ని చూడొచ్చు అంటారా? తప్పకుండా చూడొచ్చు, కానీ తను అందరికన్నా ముందు లవ్లీ గారిని కలవాలనుకుంటుంది. మీ ఇద్దరిలో లవ్లీ ఎవరు? నేనే డాక్టర్. మీరు నాతో రండి. మీరు ఇక్కడే కూర్చోండి, నేను మీకోసం మంచినీళ్ళు తీసుకొస్తాను. ఈ దరిద్రుడు ఎక్కడ తగలడ్డాడో ఏంటో. ఎక్కడున్నావురా నువ్వు? ఇక్కడే ఉన్నాను సార్, సప్లై రూమ్లో. అయ్యో, నన్ను క్షమించండి, నేను వేరే ధ్యాసలో ఉండి. కళ్ళున్నాయి కదా, కనిపించట్లేదా? అరే, ఆడవాళ్లతో మాట్లాడే పద్ధతి ఇదేనా? నేను క్షమించమని అడిగాను, ఆయన నా మీద కోపడుతున్నాడు. కొంచెం కూడా సిగ్గులేదు. లవ్లీ, నన్ను క్షమించు ప్లీజ్. నువ్వు నా వల్ల చాలా హర్ట్ అయ్యావు కదూ. నేను కావాలని చెయ్యలేదు. నేను నిజమే చెప్తున్నాను లవ్లీ. పుష్ప, నువ్వు ఇంకేం మాట్లాడుకో. ముందు నువ్వు రెస్ట్ తీసుకో. మనం ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత ఎవరు చూస్తారు? నేను చెప్పాలనుకున్నది చెప్పనివ్వు. నువ్వు నాకు వాగ్దానం చెయ్యి, నేను చనిపోయాక నా ఆయుష్ని జాగ్రత్తగా చూసుకుంటానని. ఈ రోజు నుంచి తనకి తల్లిని నేను కాదు, నువ్వే లవ్లీ. నువ్వు ఆయుష్కి ఎప్పుడు ఎలాంటి లోటు రానివ్వకుండా చూసుకుంటానని మాటివ్వు. నాకు మాటివ్వు. నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే బ్లాక్మెయిల్ చేస్తావరా? వదలండి సార్, లేదంటే అసలు రిపోర్ట్స్ ఎక్కడికి చేరాలో అక్కడికే చేరతాయి. అప్పుడు అందరికీ తెలిసిపోతుంది. సరే, ముందు రిపోర్ట్స్ ఇవ్వు. అడగగానే అలా ఎలా ఇచ్చేస్తారనుకున్నారు? అవి ఉంటేనే కదా మీరు నా మాట వినేది అక్షయ్ సార్. హలో అక్షయ్. అక్షయ, చూడండి, ఇది అక్షయ్ నంబర్ కాదు, ఇది నా నంబర్. అక్షయ్? ఓరి నాయనో, అంటే నా ఫోను ఆ కోపిష్టిగాడి ఫోను మారిపోయాయన్నమాట. ఓరి దేవుడా,
ఇప్పుడు నేను వాణ్ణి ఎక్కడ వెతకాలి? ఇదిగోండి. ఇదిగో తీసుకో. ఇంకో 50,000. నువ్వు ఫోన్లో 50,000 అడిగావు. 1,00,000 రూపాయలు చాలా ఎక్కువ. సార్, మీరు చేసిన పనికి నిజానికి ఈ 1,00,000 రూపాయలు చాలా తక్కువ సార్. ఓకే సార్, ఇక పుష్ప ద్వివేది రహస్యం రహస్యంగానే ఉంటుంది. మీరు నిశ్చింతగా ఉండండి. పుష్పనా? పుష్ప రహస్యం ఏంటి? వీళ్ళు పుష్ప గురించి ఏదో రహస్యం అంటున్నారేంటి? నిజానికి పుష్ప గారి పరిస్థితి సీరియస్ గానే ఉంది. ప్రస్తుతానికి తన ఐసీయూలో ఉంది. తను బతికే అవకాశాలు చాలా తక్కువ అనుకోండి. వీళ్ళిద్దరూ ఎవరు? అయినా పుష్ప గురించి వాళ్ళకి ఏ రహస్యం తెలుసుంటుంది? ఈ ఫోన్ నేను వాడికి తిరిగి ఇవ్వడం కన్నా ముందు నేను శివాజీ గారికి ఈ విషయం చెప్పి ఈ కోపిష్టిగాడి జాతకం తెలుసుకోవాలని చెప్పాలి. మాకు కూడా తెలియని ఆ పుష్ప రహస్యం ఏంటో అందరికీ తెలుస్తుంది. అరే, శివాజీ గారు ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఏం చేసైనా సరే ఎలాగైనా నేను శివాజీ గారికి ఈ విషయం చెప్పాలి. ఈ సమస్యని ఎలాగైనా శాశ్వతంగా పరిష్కరించాలి. లేదంటే ఆ వార్డ్ బాయ్ గాడు ఇలా బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. ఆ పుష్ప చస్తే గానీ ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కాదు. పుష్ప, ఇప్పుడు నువ్వేం ఆలోచించుకో, టెన్షన్ పడకు. నువ్వు రెస్ట్ తీసుకో. నేను బయట వెయిట్ చేస్తాను. లవ్లీ, ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళకు. ఐఎమ్ సారీ. ఆ రోజు తెలియకుండానే తప్పు జరిగింది. ఐఎమ్ సారీ. పుష్ప, నువ్వేం బాధపడకు. అయినా నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. నువ్వు త్వరగా కోలుకోవాలి. ఐషు కోసమైనా నువ్వు త్వరగా కోలుకోవాలి. పుష్ప, డాక్టర్ గారు చూడండి, తన పరిస్థితి ఏం బాగోలేదు. శివాజీ గారు ఎక్కడున్నారో ఏంటో, తన ఫోన్ ఎందుకు ఎత్తట్లేదో. సార్, మీరు త్వరగా వచ్చేయండి. మీరు డాక్టర్ గారు కోట్ వేసుకుని ఆయన స్టెథోస్కోప్ తీసుకుని పుష్ప రూమ్కి వెళ్ళారు కదా. ఇక్కడేమో డాక్టర్ గారు వచ్చే టైం అయింది. మీరు త్వరగా వచ్చేయండి సార్. ఆయన వస్తే నేనేమివ్వాలి? ఒకవేళ ఆయన ఇక్కడికి రాకుండా నేరుగా ఐసీయూకి వస్తే మీరు దొరికిపోతారు. నా ఉద్యోగం కూడా పోతుంది. ఓరి భగవంతుడా, వాడు ఒకవేళ పుష్పకి ఏదైనా హాని చేస్తాడా? డాక్టర్, తను రెస్ట్ తీసుకోకుండా టెన్షన్ పడుతుంది. తనకి మత్తు ఇంజెక్షన్ ఇవ్వండి. మీరు బయటికి వెళ్ళండి, నేను చూస్తాను. లవ్లీ, నాకొక విషయం గుర్తుకొచ్చింది. నేను కార్తిక్ మాతో పాటు ఇంకొకరు
మీరు రిలాక్స్ అవ్వండి. మీరు త్వరగా వెళ్ళి నర్సుని తీసుకురండి. డాక్టర్. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఇప్పటికే నీ వల్ల నేను చాలా టెన్షన్ అనుభవిస్తున్నాను. ఇక నా వల్ల కాదు. ఈ రోజుతో నేను నీ కథని శాశ్వతంగా ముగించేస్తాను పుష్ప ద్వివేది. ఏమైంది కమలా? ఏం లేదు, మీరు నీళ్లు తాగండి, నేను ఇప్పుడే వస్తాను. అరే వీడు వాడే. ఏయ్, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? ఆగో. డాక్టర్ గారు, నర్స్. లవ్లీ, వాడిని పట్టుకో. వాడు పుష్పని చంపబోయాడు. ఏంటి? ఎవరు నువ్వు? మర్యాదగా చెప్పు. అక్క, నాతో రా, వాళ్ళని పట్టుకుందా. ఏమైందమ్మా? ఏం కాలేదు, మీరు పుష్ప దగ్గరికి వెళ్ళండి. నర్స్, మీరు వెళ్ళి పుష్పకి ఎలా ఉందో చూడండి. లవ్లీ, వాడిని పట్టుకో. త్వరగా వెళ్ళి డాక్టర్ని పిలవండి. వాడెవడో కూడా నాకు తెలియదు బాబు. లవ్లీ, కమలలు కూడా వాడిని వెంబడిస్తూ ఎందుకు వెళ్లారో నాకు అర్థం కావడం లేదు. నేను వచ్చేసరికి పుష్ప ఆక్సిజన్ మాస్క్ తీసేసింది. వెంటనే నర్స్ వచ్చి మంచి పని చేసింది, తన మాస్క్ ను పెట్టింది. లేదంటే ఈ పాటికి పుష్ప ఏమయ్యేదో. మీరేం టెన్షన్ పడకండి, తనకేం కాదు. డాక్టర్ గారు ఈ పాటికి వస్తూ ఉంటారు. డాక్టర్. డాక్టర్ గారు చూడండి. డాక్టర్ గారు, పుష్ప కోలుకుంటుంది కదా? క్షమించండి డాక్టర్ గారు, డబ్బులు రెడీ చేయడానికి కొంచెం లేట్ అయింది. ఇక డబ్బులతో అవసరం లేదు ఉమేష్ గారు, మేమేమీ చేయలేం. ఇప్పుడు పరిస్థితి మా చేయి దాటిపోయింది. నా మాట విని మీరు తనని ఇంటికి తీసుకెళ్ళండి. ఎవరైనా వారి చివరి క్షణాల్ని తన వాళ్ల మధ్య ప్రశాంతంగా గడపాలనుకుంటారు.